నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్లో ఖమ్మంలో జరుగు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార బస్సు జాతలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. అమెరికా నగరంలో న్యూయార్క్ పట్టణంలో ఒక సోషలిస్టు అభ్యర్థి గెలిచిందంటేనే ప్రపంచమంతా ఇలా కమ్యూనిస్టు ఎర్రజెండా వైపు ఆలోచిస్తుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అది శ్రీలంక కావచ్చు, అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల ఆలోచన చేస్తాం. ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అనేక రాజకీయ పార్టీల పరిపాలన చూశారు. కావున ఈ దేశ సమస్యలు పరిష్కారం కోసం ఆ పార్టీలు మొత్తం కూడా ఇలా పూర్తిగా విఫలమయ్యాయి. అందువల్ల రాబోయే కాలం ఇలా సమాజం అంతా కూడా ఎర్రజెండా వైపు ఆలోచన చేస్తా ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా కొనసాగి ఈ దేశంలో ఒక నూతన సోషలిస్టు రాజ్యం కోసం, కష్టజీవుల రాజ్యం కోసం మనం పోరాటాలు సాగిద్దాం. ఈ 100 సంవత్సరాలే కాదు, ఈ దేశంలో సోషలిస్టు సమాజం, దేశంలో పేదరికం లేని ఒక నూతన సమాజం కోసం నిలబడదాం. దానికోసమే పెద్ద ఎత్తున ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రేపు జరిగే ఖమ్మంలో జరిగే బహిరంగ సభ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి, ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలబడతాం. కష్టజీవులు, మరి అదేవిధంగా పేద వర్గాలు, ఇలా ఉన్నటువంటి మొత్తం సమాజం అంతా కూడా, నేటి తరం యువతరం అంతా కూడా రేపు జరిగినటువంటి బహిరంగ సభ ఈ భారతదేశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిస్తే భవిష్యత్తు ఎర్రజెండా రాజ్యంలో తప్పకుండా విజయం సాధిద్దాం. పాలక పార్టీలు ఇలా సాగిస్తున్నటువంటి దమన కాండలు కానీ, ఆదివాసులకు వ్యతిరేక ఆదివాసుల మీద దాడులు కానీ, దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిలబడతాం. నిక్కచ్చిగా నిలబడేది ఎర్రజెండా పార్టీ. ఈ 100 సంవత్సరాల కాలంలో కూడా పేదవాళ్ళ కోసం ఎర్రగొమ్మ గుండెల్లో నిలబడ్డటువంటి జెండా ఎర్రజెండా. ఈ ఎర్రజెండాని పెద్ద ఎత్తున ముందుకు కొనసాగిద్దాం. అనేక ఆటుపోట్లు ఎదురైనా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ అనేక ఆటుపోట్లు కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురైనా ఇలా మొక్కమని ధైర్యంతోనే ఇతర పార్టీలకు తీటుగా, అది అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇలా ఖమ్మం జిల్లాలో మన సమముచ్చిగా నిలబడుతున్నటువంటి ఖమ్మం జిల్లా పార్టీకి, అదేవిధంగా ఈ జిల్లాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అది ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, అనేక ఆటుపోట్ల మధ్యన ఎర్రజెండా పార్టీ ఇవాళ ఖమ్మం జిల్లాలో ప్రతిబింబం. రేపు జరిగే బహిరంగ సభ ఈ భారతదేశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తప్పకుండా ఈ కష్టజీవుల రాజ్యం కోసం, పేదవాళ్ళ హక్కుల కోసం, పేదవాళ్ళ గుండె కష్టాల్లో ఉండేది ఎర్రజెండా పార్టీ. ఇవాళ చూస్తా ఉన్నాం, ఈ నేలకొండపల్లికి వచ్చే సందర్భంగా కామ్రేడ్ కృష్ణయ్య గారు కానీ వారందరూ కూడా వారి ఆశయ సాధన కోసం ప్రజలంకితమైన అమరవీరుల ఆశయాలతో ముందుకు సాగడం. రేపు జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, అదేవిధంగా నేలకొండపల్లి వాసులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులందరూ బాధ్యతగా నిబంధనలు, భద్రతా చర్యలు పాటించాలని ట్రాఫిక్ ఎస్పీ శ్రీనివాస్ కోరారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించారు. మేము ఏదన్నా చేస్తే ఇమీడియట్గా
చలాన్స్ కట్టలేదు అనేది బండి సీజ్ చేసి కోర్టుకు పంపించారు. బ్యాక్ నంబర్ వేయించుకుంటే మీకు ఈ నంబర్ రాసుకుని ఈ నంబర్ పరిస్థితి మధ్య లేదు. ఎందుకని మీకు ఫోన్ పెట్టేసి ఇచ్చేస్తా. పనికొస్తావా చెప్పి అది మీ మర్చిపోతానంటే గొర్రెలు పూల ప్రాబ్లం మొబైల్ మర్చిపోతావా కన్సెషన్ ఇచ్చినప్పుడు మా ట్రాఫిక్ నుంచి చేసే విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. చాలామంది 18-45 వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. మీరు చిన్న పిల్ల గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లోడు 18 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత లేకపోతే 20 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా క్షోభిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో వాహనం ఎక్కగానే హెల్మెట్ సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా సిపి అంబర్ కిషోర్ జా గారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా వాహనం ఎక్కగానే సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాహనం చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తాం. దయచేసి పాటించాలి. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన హెచ్ఎంఎస్ జాగృతి నాయకుల అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించి కార్మికులకు మేలు చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేష్ సూచించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మిక సమస్యలపై సింగరేణి భవన్ ముట్టడిని పోలీసులు ప్రభుత్వం అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.
ఉద్యోగాలు పెట్టాలని, తర్వాత మనకు పెన్స్పై అలవెన్స్ చూపెడతా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కవితక్క నాయకత్వం, నాయకత్వం, జై హెచ్ఎంఎస్. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరి అట్లాగే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని, రియాజ్ గారిని, మరి మా సోదరులందరినీ కూడా మన డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే కార్యనియామక ఉద్యోగాలు ఏవైతున్నాయో కవితక్క గారు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఉద్యోగాలను మరలా కార్యనియామకం పేరిట సాధించిన ఉద్యోగాల కోసము పునరుద్ధరించాలని చెప్పేసి, అట్లాగా అలియాస్ నేమ్స్, సొంతింటి పథకము, అట్లాగే పెర్క్స్ పైన అలవెన్స్ను కూడా మళ్ళొక్కసారి ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ, మరి కవితక్క గారు ముట్టడికి పిలుపునిస్తే మరి అరెస్టు చేయడం అనేది నిజంగా కూడా ఈ యొక్క కార్మిక క్షేత్రం నుంచి కూడా తీవ్ర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. మీరు గమనించాలని యాజమాన్యానికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికుల కోసము, అనేక హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది. ఎందుకు అంటే మనకు ఈ కవితక్క గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించారు. మరి ఐఐటి, ఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు, ఉచిత కరెంటు, ఇంకా చూసుకుంటూ పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు, అట్లాగే అనేక రకాలుగా కవితక్క గారు సాధించారు. ఇంకో ముఖ్యమైన అంశం, ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్లో ఇదొకటి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా, లేదా వారికి మరి 1వ కేటగిరినం ఏదైతే సింగరేణి ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే 1వ కేటగిరి ఎట్లా ఇస్తారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవితక్క గారు చేయడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు. వీరికి జీతాలు పెరిగేలాగా మరొకసారి కూడా మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కూడా భవన ముట్టడి కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళందరూ కూడా వేచి చేస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో సమాన పనికి సమానత్వంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి చేస్తున్నాము. దీనికి కూడా కృషి చేయాలని చెప్పేసి కవితక్క గారు, రియాజ్ అన్న గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్మికులు గమనించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై హెచ్ఎంఎస్. రామగుండంలో అనైతిక అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టీకరణ ఇవ్వకపోవడం, బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ ఘటనపై ప్రజల దృష్టి మళ్లించేందుకే రామగుండం గుట్టపై ఆలయ నిర్మాణం పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. మద్దతు ధర లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే వారిని పట్టించుకునే వారు లేరని హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై, సింగరేణి నిధుల వినియోగంపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ అవినీతి కేసులో దోషులను జైల్లో పెడతానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. గత 2 ఏళ్లలో కూల్చివేతలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు తప్ప రామగుండంలో అభివృద్ధి పేరుతో ఏమీ జరగలేదని ఆయన వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వ సంస్థ జెన్కో భవనాన్ని అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని హరీష్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే, అతని అనుచరులు రాబోయే రోజుల్లో తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఐద శివకుమార్, మేరు చంద్రమౌళి, పొలాడి శ్రీనివాసరావు, అనుముల కళావతి, పరసస్వాతి, వంశీకృష్ణ, కృష్ణస్వామి, పోషం, సంపత్, సురేష్, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా పత్రికా సోదరులందరికీ మరియు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో కూర్చున్నటువంటి నాయకులు, మిత్రులు, వెల్విషర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక 4-5 అంశాల పట్ల ఈ పత్రికా సమావేశం నిర్వహిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గడిచినటువంటి ఒక 20 రోజుల క్రితం గోదావరికని పట్టణం మొత్తం కూడా దిగ్భ్రాంతపోయేలాగా ఒక పెద్ద సంఘటన జరిగింది. మీ అందరికీ తెలుసు. దాదాపు ఒక 46 నుంచి 50 దారి మైసమ్మ గుళ్ళని
రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా, కిరాతకంగా, అరాచకంగా, రాక్షసత్వంగా కూల్చొగొట్టేసి ఎవరు కూలగొట్టినరు అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం, మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే కూలగొట్టిరని చెప్పేసి వీళ్ళు వాళ్ళది కేలు చూపిస్తారు. వాళ్ళేమో పాపం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో, ఎమ్మెల్యే యొక్క ఆగడాలు, అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఫ్రీ వీల్తో ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏం కనిపిస్తలేదు. సో వాళ్ళు కూడా ఏమనంటే చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఎవరు చేసిరు దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీద ఇయ్యాలటి దాకా పోలీస్ కేసు పెట్టలేదు, అరెస్టు జరగలేదు. ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారి సతీమణి కూల్చివేసిన తెల్లారే దబ పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుడ్లన్నీ కూడా రోడ్డు పక్కన ధూపదీప నైవేద్యాలు అందుకుంటలేవు, మరి ఇక్కడ దారిపొంట పోయేటోళ్ళు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతురని చెప్పేసి చాలా నీచంగా, మరి హిందూ సంస్కృతి ఆచరణల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు. అదే కారణమే కాదు, ఆ కారణం చెప్పి ఇవన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజన్ననే దగ్గరుండి కూలగొట్టించారని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడతారు. ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం, ఎడ భుజం, వెనక భుజం అన్ని భుజాలు చెప్పుకునేటోళ్ళేమో ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, మున్సిపల్ అధికారులు అంటారు. ఎమ్మెల్యే గారి సతీమనేమో మీ రాజన్ననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కూలగొట్టించారని ఆమె చెప్తారు. అంటే ఎవరి మాట నమ్మాలి, ఎవరు బాధ్యులు దీనికి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కూడా తేల్చలేదు దీని గురించి. ఇవన్నీ తేల్చకపోగా జరిగినటువంటి నష్టము అంచనా వేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దబ మేము హిందూ బంధువులము, హిందువులందరూ కూడా మేమే ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపవరాజ్ గడ్డ కాడ ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి కడుతున్నామని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా. ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా, డొనేషన్స్ ద్వారా, చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా, రకరకాల అమౌంట్ చెప్తున్నారు. ఒకరు 20 కోట్లు అంటారు, ఒకరు 15 కోట్లు అంటారు. దానికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత వస్తుంది, ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న, పూజ చేసిరు నిన్న. అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది. ఇలా గుళ్ళు కొడితేనేమో ప్రజలందరూ బయటకు వస్తేనేమో భయపడి డైవర్ట్ చేయడానికి ఇంకొక గుడి కడుతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. అదే దుకాన్లు, ఇండ్లు ఊలగొట్టినప్పుడు మాత్రము వాటిని వెంటనే మళ్ళా తిరిగి కట్టించాలన్నటువంటి సంకల్పం అనేది మన ఎమ్మెల్యే గారి దగ్గర ఎటువంటిది కనిపిస్తలేదు. అయితే దాని పేరు మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏదైతే చారిటీ, అది దాన్ని ఏమంటారు, ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి చైర్మన్గా వారి సతీమణి ఉండడము క్లియర్ కట్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం లాగా మాకు సూచిస్తుంది. అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడి మరి నిధులు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా బోగస్ ముచ్చారు. స్థానికంగా గతంలో నేను ఒక 10 సంఖ్యలో చెప్పిన 10 సార్లు చెప్పింటా దాదాపు. స్థానికంగా ఎమ్మెల్యే గారి మనుషులు వసూలు కార్యక్రమం బూడిద, మట్టి, ఇసుకలో అడ్డదిడ్డంగా ఎట్లయితే వసూలు చేస్తున్నారో ఆ వసూలు చేసినటువంటి డబ్బులతోనే ఇలా ఆ గుడికి నిధులు తీసుకొచ్చి ఆ గుడిని కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా, ఒక్క విగ్రహం వాడు కట్టడానికి 20 కోట్లు ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. మరి 20 కోట్లు తీసుకొచ్చి మరి దాంట్లో నాకు తెలిసి అంత పెద్ద విగ్రహం కూడా కాదు అది, 5-6 కోట్లకు మించి ఉండకపోవచ్చు దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా. దాన్ని అమాంతం 20 కోట్లు అని చెప్పి 20 కోట్ల నిధులు వసూలు చేసి మరి అవి ఎక్కడ చేస్తారో ఎవరికి అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన సొంతింట్లో, తన సొంత జాగాలో గుడి కడితే మేము ఎవరం అడిగేటోళ్ళం కాదు. ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి పైన ఉంది. ఇక రెండో విషయానికి వస్తే చాలా విషయాలు మాట్లాడాలి. ఇలా నాకంటే ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి విచారించటకై గవర్నర్ గారి దగ్గర వీళ్ళు పర్మిషన్ అప్లై చేయడం, గవర్నర్ గారు దబా పర్మిషన్ ఇవ్వడం అనేది మనం చూసినాం నిన్న వార్తల్లో. అది కూడా ఒక డైవర్షన్ టాక్టిక్. ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల ఎకరాల్లో పండించినటువంటి పత్తి, సోయా
ఈ పంటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంశీకృష్ణ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు దీని మీద. 8+8 16 మంది ఎంపీలను బీజేపీకి 8, కాంగ్రెస్కు 8కి ఇస్తే 16 మంది ఎంపీలు కూడా గుండుసున్న చేసేది ఏం లేదు తెలంగాణ కోసం. ఇలా పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అకాల వర్షం పడితే తేమ శాతం బరాబర్ ఉంటుంది. రైతులను కాపాడుకునే దృష్టి ఈ ప్రభుత్వానికి ఏనాడు లేదు. కనీసము ఢిల్లీలో పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ధర్నా చేస్తానన్న ఈ ప్రభుత్వంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత కదలిక తీసుకొస్తారు. అటువంటి చర్యలు కూడా చేస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారైనా ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పాలకుర్తి అంతర్గా మండలంలో సుమారు 2.5 నుంచి 3,000 ఎకరాల పత్తి పండించారు. దాన్ని కూడా కొనుగోలు చేసే నాదులు లేడు. యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, కపాస్ యాప్ అని, అది కూడా పనిచేస్తలేదు. ఎకరానికి 6-7 క్వింటాల కంటే మించి పత్తి కొనుగోలు ఎవరు చేస్తలేరు. దాంట్లో కూడా సరైన మద్దతు ధర ఇస్తలేరు. వీటి పట్ల అడిగే నాదులు లేడు. బీజేపీ వాళ్ళు లేరు, నా కాంగ్రెస్ వాళ్ళు లేరు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళమే మాట్లాడాలి. ఎందుకంటే రైతుల పట్ల ఆ మాత్రం గౌరవం ఉన్నటువంటి పార్టీ మాది. కేసీఆర్ గారు మా నాయకుడు. రెండో విషయానికి వస్తే, ఇలా కట్టే ట్రస్ట్ విషయంలో కూడా ఇప్పటిదాకా దాని పట్ల ఉన్నటువంటి డిపిఆర్ ఏం బయట పెట్టలేదు. దాని పట్ల ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఖర్చుల వివరాలు చెప్పలేదు. ఏ విషయం కూడా బయటకు చెప్తలేరు అసలు. ఎందుకంటే గుడి అంటే ఇలా పబ్లిక్కి సంబంధించింది. ఒక గుడి అంటే ఒక భద్రత, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. దేవుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారు బయటకు వచ్చి అసలు విషయాన్ని బయట పెట్టాలి. మీరు ఆదరాబాద్లో 46 గుళ్ళు కొట్టడమే మహాపాపం. హిందువుల ఆచారాల పట్ల మీకు గౌరవం ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. గుళ్ళు కొట్టడమే మహాపాపం, మహా దుర్మార్గం, అనైతికం. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఇంకోటి గుడిని ముందర పెట్టిరు. మీ పరిపాలన అంతా ఎట్లుందనంటే, మీరు గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు కూడా, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇలా తుంగలో దొక్కి పడేసారు. సింగరేణి కార్మికులకు ఇస్తానటువంటి ఇందిరా మిల్లు లేవు. ఇక్కడ ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చిర్రు మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎవరెవరికి ఇచ్చిర్రు, దానికి ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎంత అనేది మీరు బయట పెట్టాలి. మీరు చీటికి మాటికి 900 కోట్ల సింగరేణి నిధులను పట్టుకొస్తున్నాం డిఎంఎఫ్టీ అని చెప్తున్నారు. దాని పట్ల కూడా శ్వేతపత్రం విడుదల చేయండి మీరు. ఎందుకంటే ఇప్పటిదాకైతే ఎటువంటిది సింగరేణి పట్ల 900 కోట్లు వచ్చినటువంటి విషయం ఎవరికీ తెలియదు. మరి మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే ఇట బయటికి తీయండి. అన్ని కూడా బోగస్ ముచ్చట్లు మాట్లాడడము, ప్రజలను మభ్యపెట్టియడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను కొన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ముందు ధర్నాలని చెప్పేసి ఆ సంస్థల యాజమాన్యాన్ని బెదిరించడము, చివరికి ఆ సంస్థల ద్వారానే వెనకాల నుంచి వెళ్ళి షాడో ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తారుమారు చేసుకోవడం. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ముచ్చట ఏడిపోయింది మక్కన్ సింగ్ గారు. ఎందుకు ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల పేరు మీద జరిగినటువంటి మోసం పట్ల ఇయ్యాలంటే దాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మీరు గతంలో ఏమన్నారు? ఎవరెవరైతే మోసగలన్నారో అందరినీ కూడా కటకటలు పంపిస్తా వెంటనే అన్నాడు. మరి 2 ఏళ్ళు చాలుతలే నీకు జైలుకు పంపించడానికి? ఏం చేస్తున్నావు 2 ఏళ్ళ నుంచి? నాకు అర్థం కాదు. ఇలాంటి దాకా ఒక్కరు కూడా జైలుకు పోలేదు, ఒక్కరికి కూడా పైసా రాలేదు. ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? నేను చెప్పమంటారా ఎందుకు తీసుకుంటలేరు మీరు చర్యలు? గతంలో ఆర్ఎఫ్సిఎల్ స్కామ్లో మీకు కూడా భాగం ఉంది. ఇలా రామగుండం, గోదావరి కని పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ ఎరికే. మీ చేతికి కూడా 25 లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకొని నిరూపించండి. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోయింది ఆల్రెడీ. మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకోవడము, హెచ్కేఆర్ సంస్థ వాళ్ళు ఉంటారు, టోల్ గేట్ అక్కడ కూడా ఇంతే. టోల్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ వెహికల్స్ అలో చేయాలని చెప్పేసి ధర్నా చేసాడు. వంట వార్పు, మన్ను మశానం అని ఆన్ చేసిండు. చివరికి వెనకాల నుంచి వాళ్ళతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఆయనతో అది గప్చుప్ చేసేసాడు. ఎఫ్సిఐది ఆర్ఎఫ్సిఎల్ అదే. ఆడొచ్చి కాంట్రాక్టర్ రిపేర్ చేసి షట్ డౌన్ అయిన దాన్ని ఓపెన్ చేద్దామనంటే నా వాట ఇవ్వకుండా నేను ఓపెన్ చేయని అని అంటాడు. ప్రతి సంస్థలో ఇదే వ్యవహారమైనది. ఇలా కుందరపల్లి గ్రామస్తులకు న్యాయంగా దక్కాల్సినటువంటి బూడిద కాంట్రాక్టు వాళ్ళది క్యాన్సిల్ చేయించి ఇలా బూడిదను అక్రమంగా తరలించుకుపోతూ కోట్లకి పడగలెత్తుతున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు మనుషులు. వీళ్ళకు ఒక రూలింగ్ అంటే, వీళ్ళకు పరిపాలన అంటే తమాషా అయిపోయింది. పరిపాలన అంటే కేవలం దోచుకోవడము, దాచుకోవడము, అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరించడం. ఇది తప్ప ఈ నియోజకవర్గంలో 22 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పని ఒక్కటి కూడా లేదు. అయితే
వీటన్నిటికీ ఎమ్మెల్యే చేసే ప్రతి ఒక్క ఆకృత్యానికి, ప్రతి ఒక్క అరాచకానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నాం. పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, మా దగ్గర ప్రతి ఒక్క డేటా రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు కావచ్చు 3 ఏళ్ళు టైం ఉంది ఇంకా ఈ ప్రభుత్వానికి, 3 ఏళ్లలో మీరు మర్చిపోతారేమో అనుకుంటున్నాం. మా దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించినటువంటి డేటా, ఏ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ అధికారి అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, కేవలము ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ ఎవరెవరు ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు మేము రికార్డ్ చేసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టాము. ఖచ్చితంగా చట్టానికి లోబడి మీ అందరి పైన చర్యలు ఉంటాయి. అది పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎవరిని కూడా వదిలిపెట్టాం. మీరు పనిచేయాల్సింది పబ్లిక్ కోసం. పబ్లిక్ గడుతున్నటువంటి పనుల ద్వారా మీరు ఇలా శాలరీ అందుకుంటున్నారు. మీరు జీతాలు తీసుకునేదేమో పబ్లిక్ కట్టే పనుల ద్వారా. బెదిరించేది, దూషించేది, అరెస్ట్లు చేసేది అదే పబ్లిక్ని. మళ్ళా ఇట్లా ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారిని హెచ్చరిస్తున్నాం. మీరు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. లేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ మీద ఎంక్వైరీలు అన్నీ కూడా చేపడతాం మేము రానున్న ప్రభుత్వంలో. ఇంకొకటి, రామగుండంలో ఇలా కాలుష్యం గురించి రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రియల్ పట్టణం. దాదాపు 4-5 ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. రోజు రోజుకి కాలుష్యం పెరుగుతుంది. కాలుష్య బారిన పడి ఎందరో మంది డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, చాలా మంది బాధలు పడుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాలుష్యం మీద నివారణ చర్యలు తీసుకోకపోగా ఇంకా కూల్చివేతల్ని ప్రోత్సహిస్తూ ఇంకా కాలుష్యానికి దోహదపడుతున్నారు వీళ్ళే. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఇలా ప్రజలందరినీ కూడా హింసించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్యలు మానుకోవాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారికి మేము ఒకటి బాజాప్తా డైరెక్ట్ చెప్తున్నాం. మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా, ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము. మీ అనుచరులు కానివ్వండి, మీ పోలీసు వాళ్ళు కానివ్వండి, మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు, మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు. బాజాప్తా బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా, ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో. మీకు చుక్కలు చూపిస్తాం. ఏం తమాషా కాదు. రామగుండం మీ జాగిరి కాదు. రామగుండంలో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది ఉన్నారు. మా అందరి కళ్ళు కప్పి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు. ఏ పొక్కలు దాకున్నా బయటకు గుంజుతాము. చట్టం ముందట మిమ్మల్ని బాజాప్తా నిలబెడతాము. రానున్న రోజుల్లో మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి. ఎందుకంటే ఇదేం తమాషా కాదు, ఆల్తు ఫాల్తు ముచ్చట్లు కాదు. నేను మాట్లాడేటి ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు. ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు. పరిపాలన కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు, బెదిరించుడు. ఒకటి గుర్తొచ్చింది. నేను వస్తున్నటువంటి దారిలో, నేను రామగుండం నుంచి వస్తున్నా. రామగుండం టర్నింగ్, మజిద్ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ క్వార్టర్ ఆఫీస్ ఇది. టీజీ జెన్కో వాళ్ళది. ఆ ఆఫీస్ని కూడా రాత్రికి రాత్రి ఎటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్ని గవర్నమెంట్ వాళ్ళు కొడతారు. ఏంటన్నా ఇంత దౌర్జన్యం ఉంటుందా? అంటే ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన కూడా చదువుతలేదు. ఇక్కడ మీరు వీడియో చూడండి ఒకసారి. రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కుడి భుజం అని చెప్పుకుంటాడు, ఎడం భుజం అని చెప్పుకుంటాడు, ముందు వేలు అని చెప్పుకుంటాడు, ఏలు తోలు అని చెప్పుకుంటాడు. ఉండి అక్కడ దగ్గర ఉండి కొట్టిస్తున్నాడు. వాడు ఇవ్వడం మీకు అందరికీ తెలుసు. రౌడీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. చూడండి, ఇది కూడా కూల్చివేతలు, లేకపోతే వీకెండ్ అయితే శనివారం ఆదివారాలలో కూల్చివేతలు అస్సలు చేపట్టొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా కూడా ఇక్కడ అనైతికంగా, అరాచకంగా నా ఇష్టారాజ్యం ఇది నేను ఒక సామంత రాజును, నా ఇష్టారాజ్యం అని చెప్పేసి ఈయన రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఆఫీస్ను కూడా కొట్టిస్తున్నాడు. అంటే ఇలా గవర్నమెంట్ అంటే కూడా దిక్కులేదు, దివాన లేదు. ఇప్పటికైనా ఈ పద్ధతులని, ప్రజా వ్యతిరేక పద్ధతులని మానుకోకపోతే రానున్నది మాత్రం ఖచ్చితంగా మీకు గడ్డు కాలమే. చుక్కలు చూపిస్తాం మీకు రానున్న రోజులు. యాద్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.